సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను మా కజిన్స్ భద్రాచలం వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ కార్కి డీజిల్ కొట్టి స్టార్ట్ అవుతున్నాం. సో లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై కజిన్స్. మిస్టర్ విగ్గు, నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్. వెనకిద్దరు ఉన్నారు దాక్కొని, చూపిస్తాగండి ఏం చేస్తున్నారు. అక్కమ్మ ఇది చక్కమ్మ. అబ్బో కలర్ జెరాక్స్ అదిరింది. సో వ్లాగ్ కోసం కొత్త మైక్ తీసుకున్నా. అన్బాక్సింగ్ ఇప్పుడే అయిపోయింది. అన్బాక్సింగ్ వీడియో మళ్ళీ వస్తుందిలే కానీ నవ్వకండి, సీరియస్ మ్యాటర్. ఫస్ట్ టైం మాట్లాడుతున్నా కాబట్టి ఇట్లా మధ్య మధ్యలో అవుతుంది. మేమందరం కలిసి భద్రాచలం ట్రిప్ కి వెళ్తున్నాం. ఎన్నో ప్లాన్లు వేసి ఈరోజు ఫైనల్ గా వెళ్తున్నాం అనమాట. మా ఊరి నుంచి ఇప్పుడే, మాది బోదురుబండ, ఇక్కడ నుంచి ఖమ్మం వెళ్తున్నాం మా చెల్లెని పిక్ చేసుకోవడానికి. అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ భద్రాచలం టు పాపికొండలు వెళ్తున్నాం. సో గైస్, ఇక మా చెల్లెల ఇంటికి వచ్చి రీచ్ అయిపోయినాం. ఇక్కడ మా చెల్లెని పికప్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి. ఇంకా మా చెల్లెమ్మని చూపిస్తాను. మా చెల్లెమ్మ ఏదో చేస్తుంది అందరికి ప్రోటీన్ షేక్ గైస్. మస్క్ మిలన్ జ్యూస్, ఎందుకంటే జర్నీ చేస్తాం కదా ఎనర్జెటిక్ గా ఉండడానికి, మీకు ఇలాంటి బ్లాగ్స్ సెండ్ చేయడానికి మాకు కొంచెం ఎనర్జీ కావాలి కదా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. మా చెల్లి మోర్ టాకేటివ్ అనమాట, మనకంటే ఎక్కువ. ఇంకా మా అమ్మలు చూపిస్తా. నేను పోతాను, నాకు ఇది వద్దు. తెలుసా పిన్ని, ఒకటే గోల. ఇదేంది పౌడర్ వేసుకునేది ఇట్లా, మేకప్ కిట్ పిన్ ఇది. సో ఇక్కడ మేము మాట్లాడుతున్నాం కానీ మీకు సౌండ్ రావట్లేదంటే అక్కడ మైక్ ఆఫ్ అయిందని. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. మైక్ కొత్తగా తీసుకున్నా కాబట్టి అర్థం కాలే. మా చెల్లి ఎప్పుడైతే మైక్ అడిగిందో అప్పుడు నాకు అది అర్థమైంది మైక్ ఆఫ్ అయిందని. ఓకే, యూ కెన్ స్పీక్. సో గైస్, ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు వీళ్ళను పికప్ చేసుకొని మళ్ళీ రిటర్న్ టు ద ట్రిప్. ఇక్కడ చూస్తే డ్రైవర్ గారు చాలా సీరియస్ గా డ్రైవ్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళంటారా ది సిగ్గు బ్యాచ్. అంటే మీకు సిగ్గింగ్ గైస్ అంటే బ్యాచ్ లో ఎవరో ఒకరు ఉంటారు కదా. మా బ్యాచ్ లో కొంచెం ఎక్స్ట్రా అన్నమాట, ఇద్దరున్నారు. సో ఇంట్రడ్యూసింగ్ ఆర్ అమ్ము అండ్ అభి. సో చూసారా, అంతే ఉంటది సిగ్గు. సో ఇంట్రడ్యూసింగ్ ఆర్ అమ్ము అండ్ అభి. సో చూసారా, అంతే ఉంటది సిగ్గు. మీరు సిగ్గుపడకండి. లేదు అంటే మేము సిగ్గుంది, మొహమాటం ఎక్కువ అని. అంటే కెమెరా ముందు షై గైస్. ఇంకా ఈ బ్లాగర్ దగ్గరకు వస్తే మొత్తం ఫ్రేమ్ అంతా అతనే ఉండాలని చూస్తాడు గైస్. చూడండి, మొత్తం అటే పెట్టుకున్నాడు. మేమేమైనా కనపడుతున్నామా? నాట్ ఎట్ ఆల్. చూడండి, డ్రైవర్ కంటే కొంచెం ప్రియారిటీ ఇవ్వాలి గైస్. బట్ వాట్ అబౌట్ హిమ్? సారీ, నేను ఈరోజు ఎందుకో మంచిగా అనిపిస్తున్నాను కదా. సో ఇక ముందు ఒక వెహికల్ వెళ్తుంది, అతనికి హాయ్ చెప్పాలని చాలా ట్రై చేస్తున్నాం. ఇక అతనేమో సిగ్గుపడుతూ ఫైనల్గా లాస్ట్కి హాయ్ చెప్పాడు అనమాట.
సో ఇటు సైడ్ కూడా అంకుల్ ఆంటీని పలకరిద్దామంటే మా సైడ్ చూడలేదనమాట. ఇక భద్రాచలం కూడా రీచ్ అయిపోయినాం. సో మేము వీకెండ్లో వచ్చాం కాబట్టి చాలా వరకు ట్రాఫిక్ ఉండే వచ్చేటప్పుడు. ఇక టెంపుల్కి రాగానే కార్ పార్కింగ్ ఏరియాలో పెట్టి దర్శనానికి స్టార్ట్ అయినాం. ఇక టెంపుల్కి వెళ్ళే దారిలో ఈ ఆంటీ కనిపించింది. అందరికి రాముల వారు బొట్టి పెడుతుంది. ఇక నాకు కూడా పెట్టుకోవాలనిపించింది. ఇక పైకి ఫోన్స్ ఎలా లేవన్నారు. ఫోన్స్ అన్ని కిందనే పెట్టమన్నారు. సో ఫోన్స్ అన్నీ ఇచ్చేసి ఇక ఈరోజు చాలామంది వచ్చారు కాబట్టి దర్శనం ఎంత టైం అవుతుందో చూడాలి. సో గైస్ మాకైతే దర్శనం బాగా జరిగింది. మేము వెళ్ళిన టైంకే రాముల వారి కళ్యాణం అవుతుంది. ఇక కళ్యాణం అయిపోయేంత వరకు అక్కడే ఉంది. దర్శనం చేసుకొని ఇక పర్ణశాలకి స్టార్ట్ అయినాం. ఇక పర్ణశాలకు రాగానే మా చెల్లి బ్యాంగిల్స్ తీసుకుంటా అన్నది. సరే అని ఇక బ్యాంగిల్స్ తీసుకున్నాం. సో ఇక బ్యాంగిల్స్ తీసుకున్నాక షాప్ ఆంటీని మళ్ళీ యాక్ట్ చేయండి అంటే మేము మళ్ళీ బ్యాంగిల్స్ తీసుకున్నట్టు యాక్ట్ చేసామంటే సరే అన్నది. మాకు చెప్పిన ప్రైస్ ఏమో 70, మేము తీసుకున్న ప్రైస్ 50. సో ఆంటీ ఎలా యాక్ట్ చేసిందో చూడండి. ఆంటీ బ్యాంగిల్స్ ఎంత? 90 అమ్మా. ఎంత ఆంటీ? 90 అమ్మా. ఇంత కాస్ట్ అంటే తగ్గించవచ్చు కదా కొంచెం. అంటే ఒక రేటే తల్లి, కొనబడి రేటే అవి. 50 రూపీస్ కి ఇచ్చేసేయండి ఆంటీ. ఇంకా ప్లీజ్, మేము ఖమ్మం నుంచి అక్కడి నుంచి వస్తున్నాం ఆంటీ ఇక్కడికి. తీసుకోండి ఇక. థ్యాంక్ యూ ఆంటీ. షాప్ ఆంటీని గుర్తించుకోండి తప్పకుండా. మీ పేరు? రాదా. రాదా ఆంటీ? రాధా ఆంటీ షాప్ పక్కా విజిట్ చేయాలి. వీడియో తీసిరని చెప్తే అందుకే 2 తీసుకున్నాం. డిస్కౌంట్ ఇస్తారు మీకు కూడా. యా ఎగ్జాక్ట్లీ. మా వీడియో చూపిస్తే పక్కా విత్ సబ్స్క్రిప్షన్. వాట్ ఈస్ దట్? లైక్ థ్యాంక్ యూ ఆంటీ. పైసలు ఇవ్వండి ఫస్ట్. సో వెళ్ళేదారులు ఇక్కడ కళ్ళు గీస్తున్నట్టు అనిపించింది. సో ఇక తాగాలనిపించింది, ఆగినాం అనమాట. కళ్ళు వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. లైక్ కిడ్నీ స్టోన్స్ రిమూవ్ చేస్తుంది, ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ ఆడుతుంది, ఇంకా బాడీ పెయిన్. ఇట్స్ హర్ ఫస్ట్ అటెంప్ట్. ఫ్యూచర్ ఉంది. అరే బ్యాక్ క్యామ్ చూపించురా. కళ్ళు ఆడుందో లేదో కూడా తెలియదు. సరే తాతని కనుక్కుందాం ఉందా లేదా అని. చూద్దాం తాతగారు ఏమంటారు. కళ్ళు తాత కళ్ళుందా? కళ్ళు అవుతుందంట. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో కళ్ళు తాగడానికి బెంబడా కోసం వెళ్తున్నాం. ఇప్పుడైతే చూపిస్తాం ఎట్లా, లైక్ మేము ఎట్లా తాగుతాం బెంబడాకుతో. ఇంకో ఇదే చెట్టు అనమాట. బ్యాక్ క్యామ్ చూపిద్దాం. సో ఈ బెంబడాకుతో ఇట్లా ఫోల్డ్ చేసుకొని తాగుతాం అనమాట. వితౌట్ గ్లాస్, డైరెక్ట్ ఈ ఆకుతోనే తాగుతాం. విల్ షో యూ హౌ వీ విల్ డ్రింక్. ఇప్పుడు ఇదే మాకు న్యాచురల్ గ్లాస్ గైస్ తాగడానికి. అంటే ఇది కాదు, మేము వేరేది యూస్ చేస్తాము. ఈత చెట్టుది, తాడి చెట్టు లీఫ్తో చేస్తాము. కాకపోతే ఇప్పుడు అవి అవైలబుల్గా లేదు కాబట్టి లీఫ్ యూస్ చేస్తున్నాం గైస్. ఇలా లీఫ్లో తాగడం వల్ల మినరల్స్ ఇవన్నీ ఉంటాయి, ప్లాస్టిక్ ఉండదు కాబట్టి. ఇలా ఎందుకు చేస్తారంటే ఇక్కడ బ్లాక్ చేస్తారనమాట ఇవి పోకుండా. గట్టి పట్టుకోవాలి, లేకపోతే వెనకాల వచ్చేస్తాయి. ఓకే తాతగారు అని చెప్తున్నా. హాయ్ హాయ్ చెప్పనా. చిన్నవాళ్ళు ఇప్పుడు మనం కొంచెం ఇలా పెట్టి అయ్యా కూర్చొని వేరే వ్యక్తి నా ఫ్రెండ్స్ వరకు మీ దేశం కూడా ఇదే కళ్ళు మంచిగా ఉంటుంది తాగుతారు. కొన్నారు మా ఇల్లు ఇదే అంటే పరసలు వస్తారు ఇక్కడ ఎంత వంటలు వండి తిండిపోతా ఉంటారు. ఎట్ట సో గైస్ ఇంకా తాత వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయినాం. ఇంకా సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్రేమకి మీ అభిమానానికి రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్. ఓకే బాయ్.